ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఆక్వా రైతుల పాలిట శాపంగా మారింది. గడిచిన 2 పంటలు వ్యాధులు నాణ్యత లేని రొయ్య పిల్లలతో రైతులు కుదేలయ్యారు. అప్పోసప్పో చేసి మళ్లీ సాగు చేస్తున్న వారిపై ధరల పతనం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అమెరికా టారిఫ్ల పెంపు నుంచి ఉపశమనం లభించిందనుకున్న సమయంలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో మరోసారి ఎగుమతులకు గడ్డు పరిస్థితులు వచ్చాయి. ఇప్పటికే రాష్ట్రం నుంచి సముద్ర మార్గంలో గల్ఫ్ దేశాలకు వెళ్లిన కంటైనర్లు వెనక్కి రావడంతో ఎగుమతిదారులు నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. ఆయా దేశాల నుంచి ఆర్డర్లు రద్దవుతూ ఉండడంతో ఇప్పట్లో పుంజుకునే అవకాశం కనిపించడం లేదని సంబంధిత వర్గాలు అంటున్నాయి. ఇక మరోవైపు వారం రోజుల వ్యవధిలో 100 కౌంట్ రొయ్యపై టన్నుకు 40,000 వరకు ధరలు తగ్గిపోయాయి. చేతికి వచ్చిన పంట అమ్ముకోలేక దాచుకోలేక రైతులు సతమతమవుతున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎక్కువగా రైతులు సాగు చేసే టైగర్ రకం రొయ్య 80% గల్ఫ్ దేశాలకే వెళ్తుంది. యుద్ధం ప్రభావం ఆ దేశాలపై ఉండడంతో ధరలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. ఇవి మరింత పతనమయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తగ్గిన రొయ్యల ధరలు గతేడాది అమెరికా ట్రంప్ సుంకాలు, ఇప్పుడు యుద్ధం ఆక్వా రంగంపై యుద్ధం ప్రభావం తీవ్రంగా పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే ధరలు ఇంకా పతనమై భారీగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 48,350 ఎకరాల్లో సాగు జరుగుతోంది. ఎక్కువ మంది ప్రస్తుతం టైగర్ రకం రొయ్యలు సాగు చేస్తున్నారు. ఇవి ఎక్కువగా గల్ఫ్ దేశాలకు ఎగుమతవుతూ ఉంటాయి. యుద్ధం నేపథ్యంలో ఆ దేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో వాటికి కూడా ఎగుమతులు మందగించాయి. ఈ పరిణామాలతో వ్యాపారులు ధరలు తగ్గించి రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడుకు చేరిన రొయ్యలు ఎగుమతి కాక నిలిచిపోయాయి. దీంతో స్థానికంగా తక్కువ రేటుకు రొయ్యలను అమ్ముకోవాల్సి వచ్చిందని రైతులు తెలిపారు. ఆక్వా రైతులకు ఇప్పటికే పెట్టుబడి ఖర్చు భారంగా మారింది. యుద్ధం కారణంగా సీడ్, ఫీడ్, చెరువుల్లో వాడే ఇతర కెమికల్స్ ధరలు కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇలా సాగుకు అవసరమైన పెట్టుబడులు పెరగనున్నాయి. తీరా రొయ్యల పంట చేతికొచ్చే సమయానికి ధరలు మరింతగా పడిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది ఆక్వా సాగుపై ముందుకు కదలాలా లేక విరమించుకోవాలా అన్న సందిగ్ధంలో పడిపోయారు. అయితే కృత్రిమ సమస్యను సృష్టించి ధరలు తగ్గించేస్తున్నారంటూ మరికొంతమంది ఆక్వా రైతులు ఆరోపిస్తున్నారు. తమ సమస్యలపై చలో వీరవాసరం నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అంబేద్కర్ కోనసీమ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకటేశ్వర్లు లైవ్లో అందిస్తారు. వెంకటేశ్వర్లు, ప్రస్తుతం రొయ్యల ధరలు ఎంతవరకు పడిపోయాయి? అంటే గత వారం ఈ వారం మధ్య తేడా ఎంత ఉంది? అంటే గల్ఫ్ దేశాలకు ఎగుమతులు పూర్తిగా ఆగిపోయాయా లేక తగ్గాయా? ప్రస్తుత పరిస్థితి ఏంటి? కోనసీమ జిల్లాలో ఎవరైతే ఆక్వా సాగు చేస్తున్నారో రైతులు యుద్ధ నేపథ్యంలో, యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఎగుమతులు నిలిచిపోయి తీవ్ర నష్టాలను చూస్తున్నారు. ఎందుకంటే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పండించే ఆక్వా సాగు ఏదైతే ఉందో ఈ రైతులకు ఇక్కడ ఉన్న రొయ్యలకు మంచి డిమాండ్ ఉండడంతో అమెరికా, ఇజ్రాయెల్, అదేవిధంగా యూరప్ కంట్రీస్ అయినటువంటి చైనా, వియత్నాం తదితర దేశాలకి ఇక్కడ నుంచి ఎగుమతులు ఎక్కువగా సాగుతాయి. యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ ఎగుమతులన్నీ నిలిచిపోయి ధరలు భారీగా పతనమయ్యాయని రైతులు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కేజీ రొయ్యల ధర పండింటికి 100 కౌంట్ ఉన్న రొయ్యల ధర సుమారు 280 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఆ ధర 200 రూపాయలకు పడిపోయిందని, ఇంకా 150 రూపాయల నుంచి 200 రూపాయల మధ్యలో ప్రస్తుతం కొనుగోలు చేస్తారని రైతులు కోరుకుంటున్నారు. ఈ తేడా వల్ల సుమారు 30 నుంచి 40,000 రూపాయల టన్నుకు పోతున్న రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరి, కొబ్బరి తర్వాత ఆక్వా రంగంపై ఎక్కువగా ఆధారపడి ఇక్కడ ప్రజలు జీవనం సాగిస్తున్నారు. దీని ద్వారా కూడా ఆదాయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆక్వా ధరలు పడిపోవడంతో రైతులు అయితే తీవ్ర నష్టాలను చూస్తున్నారు. అలాగే ఈ రోజు వీరవాసరం వెళ్లేందుకు రైతులంతా కూడా పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఎక్కువగా ఆక్వా సాగు చేయడంతో ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసంలో భారీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రైతులు ఎదుర్కొన్న సమస్యలు చూసి ఏదైతే కార్యాచరణ ఉందో కార్యాచరణకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి మెమరాండం కూడా జారీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే రైతులు ఎదుర్కొన్న సమస్యలు ఓ పక్క, మరో పక్క ఎగుమతిదారులు, ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు రైతులను మోసం చేసి దగా చేస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఎగుమతులు కొన్ని దేశాలకు నిలిచిపోలేదని, ఇంకా ఎగుమతులు సాగుతున్నప్పటికీ కూడా కృత్రిమ
కొరత సృష్టించడం, ఎగుమతులు నిలిపివేయడం, ఇటువంటి ఘటనలతో రైతులకు ఏదైతే రైలు ధరలనే మరింత పతనమని కూడా చెప్తున్నారు. ఇతర దేశాలకు ఏవైతే రొయ్యలు ఎగుమతి అవుతున్నాయో వాటి ధరలు తగ్గించి రైతులకు నష్టాన్ని చూపిస్తున్నారని ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో వారంతా కూడా ఈ కుమ్మక్క అయిపోయి ఒక సిండికేట్ ఏర్పడి చాలా నష్టాలని చూస్తున్నారు. అలాగే మన పక్క ట్రంప్ సుంకం దాకా గత 2 నెలల్లో కూడా ట్రంప్ ఏదైతే సుంకం విధించాడో విదేశీ ఎగుమతులపై సుంకం దాకా రైతులకు కూడా తీవ్రంగానే తగిలింది. అది మర్చిపోయే సమయంలో యుద్ధం రావడం, యుద్ధ వాతావరణం నేపథ్యంలో ధరలు పడిపోవడం కూడా రైతులను మరింత నిరాశపరుస్తున్నాయి. దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం గతంలో విద్యుత్ ఛార్జీలను తగ్గించి రాయితీ కల్పిస్తానని హామీ ఇచ్చిందని కూడా చెప్తున్నారు. అలాగే విదేశాలకు వెళ్లే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ధరలు కూడా తగ్గించాలని కూడా చెప్తున్నారు. అదే విధంగా రైతులు ఎవరైతే ఉన్నారో రైతులు గతంలో ఈ యుద్ధ వాతావరణం ఇప్పుడు నెలకొన్న నేపథ్యంలో రైతులంతా కూడా పట్టుబడులు తొందరగా పెట్టేయడం వల్ల ఈ ధరల పతనం ఎక్కువైందని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే ఫిషరీస్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ వెంకటనారాయణ రెడ్డి ఉన్నారో ఆయన చెప్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలను రైతులు అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు. అటువంటిది ఏమీ లేదని, కావాలని ఎక్స్పోర్టర్స్ కృత్రిమ కొరత సృష్టించి ఈ నేపథ్యంలో ఎక్కువ పట్టుబడులు పట్టించేయడం, ఆ పట్టుబడులు రొయ్యలు పట్టుబడి పట్టించడం వల్ల సరుకు నిల్వ ఉండడం, ఈ నిల్వ ఉన్న నేపథ్యంలో ధరలు పడిపోవడం జరిగాయని కూడా రైతులు అయితే వాపోతున్నారు. ఏదైతే గతంలో కరోనా సమయంలో రైతులకు ఎంఎస్పి ఏర్పాటు చేసి రైతులకు అధికారుల ద్వారా ఎగుమతులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నారు. అప్పట్లో రైతులైతే నష్టాల నుంచి బయటపడ్డారని కూడా వారు చెప్తున్నారు. అదే తరహాలో ఇప్పుడు ప్రభుత్వం కలగజేసుకుని ఎగుమతులు చేసే విధంగా చర్యలు చేపట్టాలని, ఆక్వా రైతులు ఎవరున్నారో వారందరికీ నష్టాలని తగ్గించాలని కూడా కోరటం జరుగుతుంది. ఎస్, అంటే సీడ్, ఫీడ్, కెమికల్స్ ధరలు నిజంగానే పెరుగుతున్నాయా? అంటే రైతులపై పెట్టుబడి భారం ఎంతవరకు పెరిగిందంటే ఏం చెప్తారు? ఆక్వా ధరలో ఏదైతే రైతులు పండించేటువంటి రొయ్యలు సాగు చేస్తున్నారో రొయ్యల సాగు ధర కేజీకి 280 ఉండే ధర 200 కిందకి పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టాలు అయితే చూస్తున్నారు. అయితే ఏదైతే ఫీడ్ ఉంటుందో రొయ్యలతో వేసే మేత ధరలు మాత్రం తగ్గట్లేదు. ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి తప్ప ధరలు మాత్రం తగ్గట్లేదు. మనకు వచ్చే దిగుబడి మాత్రం అదే విధంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మేత పెట్టేందుకు ఎక్కువ ఖర్చు అవుతుంది, రైతులు వాపోతున్నారు. అలాగే సీడ్, రొయ్య పిల్లలు ఏదైతే ఉందో హ్యాచరీల ద్వారా లభించే రొయ్య పిల్లల నాణ్యత కూడా చాలా తక్కువగా ఉంటుందని, తక్కువగా నాణ్యత ఉన్నప్పటికీ కూడా రొయ్య పిల్లలు ఎక్కువ రేటుకి అమ్మటం, మేత ధరలు పెరిగిపోవడం, ఇదైతే రొయ్యలు అమ్మకం చేసినప్పుడు మాత్రం వారికి గిట్టుబాటు ధర లభించట్లేదని రైతులు అయితే తీవ్రంగా నష్టపోతున్నామని కూడా వారు ఆవేదన అయితే చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వర్. వెంకటానందం, అల్లవరం మండలం బెండమూలంక గ్రామం, కోనసీమ ఆక్వా రైతు సంఘం సభ్యుడు. మరి ఇటీవల కాలంలో ఆక్వా పరిస్థితి చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న పరిస్థితిలో ఈ రోజు విధులేని పరిస్థితిలో చెలో వీరవాసరం పిలుపునివ్వడం మేరకు రైతులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి తరలి వెళ్తాం. మరి ఆక్వా రంగం అన్నది చాలా తీవ్ర ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటా ఉంది. ఇది కేవలం సీడు, నాసి రకం సీడు ఇవ్వడం వల్ల ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే ప్రభుత్వ సహకారం కూడా అంతంత మాత్రంగానే ఉండడం వల్ల చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని మేము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఏం చేతనంటే ముడి సరుకులు, ఈ యొక్క రొయ్యల మేతలు ఏవైతే ఉన్నాయో ముడి సరుకు ధరలు పెరిగినప్పుడు విపరీతంగా ధరలు పెంచడం, మరి అలాగే దానికి సంబంధించినటువంటి ముడి సరుకులు ఏ విధమైనటువంటి ధరలు తగ్గినప్పటికీ కూడా ధరల మీద ఆ ఎఫెక్ట్ చూపించకపోవటం, ప్రభుత్వం పెట్టడం ఒక చాలా సంతోషకరమైన విషయం. రైతులు సమైక్యంగా ఉండి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా అందరూ సమైక్యతగా ఉండి సాధించాలనే ఉద్దేశంతో అందరూ బయలుదేరి చెలో వీరవాసం వెళ్ళి అక్కడ అందరూ కలిసి నిన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న సమస్యలన్నీ కూర్చొని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఏ విధంగా డీల్ చేయాలనేది ఇవాళ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇక అమలాపురం నుంచి చాలా ఎక్కువ మంది 100 మంది దాకా కార్ల మీద బయలుదేరారు. 100 కార్ల మీద మేము కాకినాడ నుంచి కూడా వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాం. అందరం కలిసి అక్కడికి వెళ్ళి అక్కడ చర్చించిన తర్వాత అన్ని నిర్ణయాలు తీసుకోవటం, సరైన అభిప్రాయాలతోటి ఐక్యతగా ఉండి కష్టం వచ్చినా సుఖం వచ్చినా సరే కలవటానికి కూడా ఒక నిర్ణయం తీసుకుని ఎప్పుడు ఇలాంటి మీటింగ్లు జరిపించుకోవాలనే నిర్ణయం కూడా తీసుకుందాం అని నిర్ణయం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. 1 and all రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు చెలో 20 స్థలానికి పెద్ద ఎత్తున రైతులందరూ, ఆక్వా రైతులందరూ ఇలా కాకినాడ నుంచి, ఇలా అమలాపురం, కోనసీమ జిల్లా మొత్తం అన్నిటి నుంచి, ఇలా సెకండ్ బిల్ నుంచి కూడా మొత్తం పెద్ద ఎత్తున
ఏరాశ్రం చెలో ఏరాశ్రం కార్యక్రమం జయప్రదం చేయడానికి వెళ్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే మాకు అర్హులై ఉండి ఈ రూపనార సబ్సిడీ కూడా ఈ గవర్నమెంట్ నుంచి రావట్లేదు. అలాగే కేంద్రం నుంచి వచ్చే నిధులు మన దీని నుంచి కూడా రైతుని సపోర్ట్ చేయాలని మేమంతా కూడా ఈ సభలో చర్చించుకుని ఒక నిర్ణయాన్ని కూడా మేము తెలియపరచడానికి రెడీగా ఉన్నాం. అది ఈ రోజు 10 గంటలకు వీరవాసంలో స్టార్ట్ అవుతుంది. రైతు మిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి జయప్రదం చేయాలని కోరుతున్నాం. గౌరవశ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆక్వా రైతుల తరపున విన్నవించుకునేది ఏంటంటే, గత కొంతకాలంగా ఆక్వా పరిశ్రమ చాలా కుదేలై ఉంది. ఇది ఇంటిలీటరమే ఉంది. కానీ మీరు ఎలక్షన్లో భాగంగా క్యాన్వాస్లో భాగంగా వచ్చినప్పుడు ఆఖరి చెరువు వరకు నాన్ ఆక్వా జోను లేకుండా ఆఖరి చెరువుకు రూపనార సబ్సిడీ ఇచ్చి ఉంటానన్నారు. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల దగ్గర ఏర్పడినప్పటికీ కూడా ఈ రోజు కూడా ఒక్క సర్వీస్ కూడా ఇవ్వకపోవడం రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని మాత్రం గ్రహించాలి. కానీ ఈ మధ్యకాలంలో ట్రంప్ 25% ట్యాక్స్ ఆగస్టు నెలలో వేస్తే అది ఏప్రిల్ నెలలో వేస్తే ఆగస్టు నెలలో ఇంప్లిమెంట్ అవుతే ఈ 2-3 నెలల్లోనే రైతుల జేబుల్లోకి రావాల్సిన 10 నుంచి 15 వేల కోట్ల రూపాయలు ఇంచుమించుగా దళారీ వ్యవస్థ జేబుల్లోకి వెళ్ళడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో మళ్ళీ వేరేది ఏదో రైతుకి ఎప్పుడు మీద పడేటట్టే జరుగుతుంది. రైతు ఆశాజీవి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతుకి అది చేస్తాం అనే ప్రభుత్వం వచ్చిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుని మాత్రం చిన్న చూపు చూడటం మాత్రం ప్రతి ప్రభుత్వం చేస్తానే ఉంది. కానీ ఈ మధ్యకాలంలో మళ్ళీ అమెరికా ఇరాన్ యుద్ధం వచ్చినప్పుడు అమెరికా ఇరాన్ యుద్ధంలో భాగంగా మళ్ళీ ఉమ్మడి జిల్లాలు రెండు కలిపి అక్కడ వీరవాసంలో సభ జరగడం జరుగుతుంది. ఆ సభకు కోనసీమ జిల్లా నుంచి అనేక మంది కారులో కాన్వాయ్తో వెళ్ళడం జరుగుతుంది. దీని యొక్క ఉదాహరణ ఏంటంటే, మేము అక్కడ జరుపుకునేది ఆక్వా జోను నాన్ ఆక్వా జోను లేకుండా ఇప్పుడున్న 62,000 కనెక్షన్లోని 50,800 కనెక్షన్లు గత ప్రభుత్వంలో ఇచ్చి ఉన్నారు. మిగిలిన కనెక్షన్లు సబ్సిడీ కొనసాగించాలని, ఈ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏ విధమైన వ్యత్యాసంలో లేకుండా లోకల్లో ఏదో సాకులు చూపించి ఈ దళారీ వ్యవస్థలో టన్నుకి 25,000-30,000 తగ్గించి రైతులను అడ్డువిరుస్తున్నారు. కాబట్టి దీని మీద ప్రభుత్వం వెంటనే చర్యలు చేయాలని చెప్పేసి, ఈ గనక మీరు ప్రభుత్వం దీన్ని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి, బహుశా ఇది గనక జరగకపోతే కరెంటు సబ్సిడీ గనక రేపు నెలలో గనక ఇంప్లిమెంట్ చేయకపోతే మళ్ళీ మేము భవిష్యత్ కార్యాచరణ తెలుపుదామని చెప్పేసి నిరూపించాం. చెలో వీరవాసరం ఆక్వా రైతు మీటింగ్ సదస్సుకి కోనసీమ నలుమూలల నుంచి రైతులందరూ కూడా బయలుదేరి ఈరోజు వై జంక్షన్ నుంచి సుమారు 100 కారులతో బయలుదేరటానికి ఇవాళ సిద్ధమై ఉన్నాం. ఎందుకంటే ఈ రైతుల విషయంలో ఎప్పుడు చూసినా మన ఎక్స్పోర్టర్స్ కానీ ఫీడ్ కంపెనీస్ కానీ సిండికేట్లుగా ఉండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. రైతు ఏ రైతు అయినా సరే దేశానికి వెన్నెముకని చెప్పడం తప్పించి ఎప్పుడు కూడా రైతుకి ఏ గవర్నమెంట్ వచ్చినా సరే రైతుల విషయంలో చిన్నచూపు చూడటం జరుగుతుంది. ఈ ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్ర మొత్తం మీద వీరవాస సీడ్ మరి ఘోరంగా ఉంది. చాలా టూ మచ్. ఇప్పుడున్న సంక్షేమంలో అయితే రైతు సై మీద ఉన్నాడు. ఇంకా చాలా ఘోరంగా ఉంది. సీడ్ అయితే మరీ సీడ్ క్వాలిటీ తక్కువ ఉంది. దీని గురించి అండి అక్వ సంవత్సరం నుంచి ఫీడ్ గురించి, సిండికేట్ గురించి, రేట్లోకి వెళ్ళి పండితే రేట్లు లాగేస్తున్నారు, పండకపోతేనేమో మేము నాశనం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.